భారతదేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెట్టిస్తారు అని ఆలోచించి సమాజ క్షేమం కోసం ఈ దీపాలు పెట్టబడుతున్నాయి. ఎందుకనంటే కార్తీక మాసం వచ్చేటప్పటికి చలి పెరిగిపోయి వాతావరణంలో వేడి తగ్గిపోతే హృద్ సంబంధమైన వ్యాధులు రాకుండా, చాలా మందికి పక్షవాతం లాంటివి రాకుండా, రక్తనాళాలు సంకోచించకుండా ఉండాలి అంటే వాతావరణమునందు అందరికీ ఉపయుక్తమైన వాయువుని నింపడానికి నువ్వుల నూనె దీపాలు పెట్టించారు. పైగా దీపాల వంక చూసేటప్పటికి పంట మీద చుట్టూ పెరిగిపోయినటువంటి క్రిమికీటకాలన్నీ ఆకర్షింపబడి ఆ దీపంలో పడి కాలిపోయి పడిపోతే వ్యక్తుల యొక్క ఆరోగ్యాలు నిలబడతాయి. లేకపోతే ఆ క్రిముల చేత కరవబడి అంటువ్యాధులు ప్రబలుతాయి. భారతదేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెట్టిస్తారు అని ఆలోచించి సమాజ క్షేమం కోసం ఈ దీపాలు పెట్టబడుతున్నాయి. ఎందుకనంటే కార్తీక మాసం వచ్చేటప్పటికి చలి పెరిగిపోయి వాతావరణంలో వేడి తగ్గిపోతే హృద్ సంబంధమైన వ్యాధులు రాకుండా, చాలా మందికి పక్షవాతం లాంటివి రాకుండా, రక్తనాళాలు సంకోచించకుండా ఉండాలి అంటే వాతావరణమునందు అందరికీ ఉపయుక్తమైన వాయువుని నింపడానికి నువ్వుల నూనె దీపాలు పెట్టించారు. పైగా దీపాల వంక చూసేటప్పటికి పంట మీద చుట్టూ పెరిగిపోయినటువంటి క్రిమికీటకాలన్నీ ఆకర్షింపబడి ఆ దీపంలో పడి కాలిపోయి పడిపోతే వ్యక్తుల యొక్క ఆరోగ్యాలు నిలబడతాయి. లేకపోతే ఆ క్రిముల చేత కరవబడి అంటువ్యాధులు ప్రబలుతాయి.